అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్ ఎంవి శ్రీదేవి. ఇవాళ మినపప్పు జంతికలకి ముందు వేపుతున్నానండి, చూపిస్తాను. నేను 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకుంటానండి. ఇది 1/2 గ్లాసు, 2 గ్లాసులు వేస్తాను. 2 గ్లాసుల మీద ఇంకో కొంచెం వేస్తాను. బియ్యం ఏమన్నా ఎన్ని వేస్తానో చూడండి ఒకసారి. ఇప్పుడు 2 గ్లాసుల మీద కొంచెం వేసి చూపిస్తాను. ఇవి 2 వేసాను కదండి. 2కి యాక్చువల్గా 4 గ్లాసులు, గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం వేస్తారు. అయితే 4 గ్లాసులు బియ్యం వేస్తామండి 2 గ్లాసులకి. అయితే ఇప్పుడు ఇంకా మరి కొంచెం పావు వేస్తున్నానండి. అయితే 2:15కి 4 గ్లాసులు బియ్యం వేయమంట, అర్థమవుతుంది కదా. ఇంకా దీనికి యాడింగ్ ఉందండి, ఊలగా రావడానికి, మీకు జంతికలు ఊలగా క్రిస్పీగా రావడానికి ఇంకా సగ్గుబియ్యమును పుట్నాల పప్పు ఇదొక చారడు ఇదొక చారడు వేస్తాను. ఇదేమొచ్చి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. ఒకసారి చూపిస్తాను. మీడియం ఫ్లేమ్లోనే వేపుతుండాలండి, మంట ఎక్కువ పెట్టకూడదు. ఇవ్వండి ఇలా వేగిపోయింది, ఇలా వేగాలి లైట్ బ్రౌన్ కలరు. ఇప్పుడు బియ్యం వేస్తానండి. నేనైతే కోట బియ్యం యూజ్ చేస్తానండి. ఇవ్వండి బియ్యం వేయకముందు బియ్యం వేసుకొని మరైనా సగ్గు బియ్యం ఒక చారడు వేస్తున్నానండి, కొంచెం అలా వేస్తున్నానండి. అంటే బియ్యం మాత్రం 4 గ్లాసులు వేయాలండి. ఈ 4 గ్లాసులకే తగ్గట్టుగా ఈ మినపప్పు. ఇప్పుడు చూసారా మినపగుళ్ళు 2:15 వేసాను కదా, ఇది ఒక చారడు మినప వేసాను సగ్గు బియ్యం. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయాలి. బియ్యం మాత్రం మరి ఎక్స్ట్రా వేయద్దు 4 గ్లాసులకి. మీకు అలాగైతే జంతికలు ఊలగా వస్తాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి జంతికలు. మీకు మరపట్టించాక అప్పుడు వేసి చూపిస్తాను మళ్ళీ ఎలాగున్నాయి ఏంటనేది మీకు. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయాలండి, ఇందులోనే వేసేయాలి మినపగుళ్ళలో. దీని తర్వాత పుట్నాల పప్పు ఒక చారడు వేపాలండి, అది మినపప్పులోనే వేసేయాలి. ఇవి వేగిపోయాయండి. పుట్నాల పప్పు ఒక చారడు వేస్తున్నాను. చూసారా, అంటే 2:15 మినపగుళ్ళు వేసాను, ఒక చారడు సగ్గు బియ్యం వేసాను, ఒక చారడు పుట్నాల పప్పు అండి. బియ్యం మాత్రం 4 గ్లాసులేనండి. అంటే ఇంచుమించు 2:30 వస్తుంది ఇవన్నీ కలిపితే. బియ్యం 4 గ్లాసులు బియ్యంకి అనమాట ఈ పప్పు దినుసులు. మీకు అలాగైతేనే క్రిస్పీగా బాగా వస్తాయండి. మా అమ్మగారు చెప్తారండి, మా అమ్మగారు చేసిన జంతికలు సూపర్గా ఉంటాయండి, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు చేసిన క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ పుట్నాల పప్పు వేయండి. ఇప్పుడు 4 గ్లాసులు బియ్యం అన్నమాట. అంటే ఈ పుట్నాల పప్పు ఈ మినపగుళ్ళు ఇవన్నీ కలిపి ఇంచుమించు 2:15 అయ్యింది, 3 గ్లాసులు అయ్యాయండి. ఇవేమో వచ్చి 4 గ్లాసులు బియ్యం వేస్తాం వాటికి. మీకు ఇలాగైతే క్రిస్పీగా వస్తాయండి. నాలుగు గ్లాసులు బియ్యం. ఇవి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఆపాలండి బియ్యం. ఎందుకంటే మరీ పచ్చిగా అంటే 10 నిమిషాలు అక్కర్లేదు, కొంచెం ఇంచుమించు పడుతుందిలేండి, 10 నిమిషాలు పడుతుంది. ఇవ్వండి 10 మినిట్స్ పట్టింది ఈ బియ్యం మాత్రం బాగా వేగాలండి. ఇలా తెల్లగా వస్తుంది కదా ఏగుతున్నప్పుడు, చూడండి అక్కడ తెల్లగా వస్తుంది. అలాగే ఏగుతున్నప్పుడు ఆపేయాలండి. ఇవి మరపట్టించాక జంతికలు ఎలాగేయాలనేది చెప్తానండి. జంతికలకి వెల్లుల్లి పొట్టుతో మిక్సీ చేసి వచ్చండి. పొట్టు తీసి అవన్నీ చేసే కన్నా పొట్టుతో మిక్సీ చేసి జాలగంటలో వాటర్ వేసి వడకట్టేయాలండి. ఎలాగ మనం జంతికలకి పిండిలో ఎలాగ వాటర్ వేసి కలుపుతాం కదా, ఈ వాటర్ వేసి కొంచెం ఎక్స్ట్రా ఉప్పు నీళ్ళు వేసి కలుపుతామండి. ఇప్పుడు మిక్సీ చేసేస్తాను. 1/2 కేజీ మినపప్పు 4 గ్లాసులు బియ్యం కదండి, అది నేను చూపించాను మీకు.
ఇవి వచ్చి 3/4 కప్పు వెల్లుల్లిపాయలు వేయాలండి. మీకు ఆ కప్పు కాల్ చూపించాను కదా, వెల్లుల్లిపాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటాయండి. ఈ వెల్లుల్లి పేస్ట్ ఇలా జాలిగంటలో వడకెట్టుకోవాలండి. గట్టి పిండిస్తే ఇందులో మరేం ఉండదు. ఈ వాటర్ అన్నది ఈ పిండిలో వేయాలండి. ఈ పిండిలో వేయకముందు కొంచెం వాము నువ్వులు వేసి అప్పుడు ఇది వేస్తాను. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. ఇవ్వండి ఈ స్పూన్ చూడండి, ఈ స్పూన్తో 2 స్పూన్లు సేమ్ మిరపకాయలు పడతాయండి. అది మిక్సీ చేయాలి, చూపిస్తాను. ఇవ్వండి ఒక స్పూను, ఇంకో స్పూన్ వేయాలండి, చాలండి. అరగేజీ పిండికి సేమ్ మిరపకాయలు మరీ కారం ఎక్కువ అయిపోద్ది. కారం ఎక్కువ కావాలంటే 3 స్పూన్లు వేసుకోండి. మేము కారం మరీ ఎక్కువ తిన్నాం కదా. ఇవ్వండి ఇంకో స్పూన్ 3 స్పూన్ల జీలకర్ర వేసానండి. ఇప్పుడు ఇది కలిపి మిక్సీ చేయాలండి వాటర్ వేసి. ఇవ్వండి వాము ఈ మాత్రం వేయండి. తర్వాత ఇది పేస్ట్ చేస్తాను కదండి, చాలా మెత్తగా పేస్ట్ చేయాలండి, కాటికలాగా. చూసారా ఎంత మెత్తగా ఉందో, చూసారా మెత్తగా ఉండాలి, లేకపోతే గొట్టం కడ్డేస్తుంది. దీన్ని అది ఇప్పుడు ఈ తెల్లుల్లి రసం వేసి సాల్ట్ వేసి నువ్వులు వేస్తానండి. నువ్వులు వేసి కలుపుతాను, ఇప్పుడు చూపిస్తాను. ఇవ్వండి నువ్వులు ఒకసారి వేస్తున్నానండి, బాగుంటాయి నువ్వులు వేస్తే. కొంచెం ఇదేమో వచ్చి పెసరపప్పు జంతికలకి ఉల్లిపాయ కట్టు. ఇవ్వండి వెల్లుల్లి వడకట్టండి వేసేస్తున్నాను. తర్వాత ఇవ్వండి మిక్సీ చేశాను కదా, జీలకర్ర మిక్సీ మిరపకాయలు కలిపి ఆ ముద్ద వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ బౌల్లో కొంచెం గొడ్లుప్పు వేసి వాటర్ వేసి కలపండి. వండుకున్న గొడ్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు వండి నేను అంచనా మీద చాలా వేసాను, కానీ చూసుకొని వేస్తానండి. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి, ఇవి మాత్రం ఎక్కువైనా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వేస్తున్నాను కానీ చాలా పోతే అప్పుడు కాకపోతే లైట్ గండెప్పు కొంచెం తక్కువ అయితే నాకు గొడ్లుప్పు ఎందుకంటే లైట్ వేస్తాను. కలిపేసి ఇందులో వేసి కలపాలండి. ఇది కొంచెం వడకట్టాలండి జాలిగంటతో కలుపుతూ. కొంచెం వేసుకోండి, చాలా కొత్త కాకపోతే వేసుకోండి. ఇప్పుడు ఇది కలిపిసాక చూపిస్తాను ఎంత సాఫ్ట్గా కలపాలన్నది చెప్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళతోనే కలపద్దండి, మామూలు నీళ్ళు కూడా యాడ్ చేయండి. ఎందుకంటే ఉప్పు నీళ్ళతోనే అయితే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. మామూలు నీళ్ళు యాడ్ చేసి అప్పుడు చాలా కొత్త మళ్ళీ సాల్ట్ వేసుకుంటే ముందే ఉప్పు నీళ్ళు వేసేవద్దు, అదే సాల్ట్ కలిపిన వాటర్ వేసేవద్దు. ఇవన్నీ ఇలా కలపాలండి. మినపపిండి కాబట్టి కొంచెం చేతికి ఉంటుంది, కానీ కలపాలి. మనం గొట్టంలో కుక్కేటప్పుడు కొంచెం వేడి చేతికి తడిపెట్టుకుని కుక్కుతాం కదా, ఇలా ఉండాలి. మరీ గట్టి కలపకూడదు, అలాగని మరీ మెత్తగా కలపకూడదండి. జంతికలు బరాబర్ గట్టి వచ్చేస్తాయి. ఇలాగైతే సరిపోతుంది. దీని మీద తడిగుడ్డ వేయాలండి. తడిగుడ్డ వేసాక తీసి ఈ లోపల ఆయిల్ వేస్తాను. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. పల్చట్టావులు అనేది కప్పాలండి. ఇప్పుడు వచ్చి అలా వేసాక చూపిస్తాను. ఇవ్వండి ఇవి కన్నాలు ఉన్నాయి చూసారా, ఈ లోపల ఆయిల్ రాయాలండి. ఈ బయట కూడా ఇది ఇందులో పెడతాం కదా, దీన్ని కూడా ఆయిల్ రాయాలి. అలా 2 గొట్టాలకి రాస్తానండి. ముందు ఇందులో కొంచెం ఇక్కడికి వేసొద్దు, వేడెక్కుతుంది అలాగే. నుండి వాటర్ తడి చేసుకొని కుక్కలండి గొట్టంలోకి కుక్కిన తర్వాత వాయి వేసాక చూపిస్తాను.
ఇలాగా చేత్తోని మద్దన చేస్తూ వేస్తూ ఉండండి, బాగా వస్తాయి మీకు. ఉండి వేసి చూపిస్తున్నాను కళాయిలో. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందండి, ఇంకా అంతే, ఎక్కువ వేయట్లేదు, చూసుకొని వేస్తున్నాను. ఇలా వేస్తాను. మినపజంతికి మాత్రం కొంచెం కష్టం అండి, గట్టిగా గట్టం కలిసి పెట్టి వేయాలి. పెసరపప్పు అయితే ఈజీగా అయిపోతాయి కానీ మినపప్పు జంతికి మాత్రం కొంచెం బలం ఉపయోగించాలి. మినపప్పుకి కొంచెం వాటర్ తడిపెట్టిన పర్వాలేదండి, పెసరపప్పు మాత్రం పెట్టేస్తాను. అంటే తడి పెట్టండి కానీ ఎక్కువ తడి పెట్టద్దు. ఇది వేసాక చూపిస్తున్నాను. నుండి ఇలాగా జంతికలు పువ్వులాగా ఉంటుంది కదా, సొసర్లు తగ్గిపోతే ఆ జంతికలు వేరుకున్నట్టుందండి. ఇవ్వండి జంతికలు రెడీ అయిపోయి, చూడండి ఎలాగా చేస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలాగంటే అలా కరకరమంటాయండి ఇవి, మరీ గట్టిగా ఉండవండి, బాగుంటాయి ఇవి. చూసారా ఎంత వేగంగా ఉంటుందో. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.